పెళ్లి డప్పులు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగాయి. కొద్ది గంటల్లో కుమార్తెను అత్తగారింటికి పంపించాల్సిన తండ్రి అనంత లోకాలకు వెళ్ళిపోయాడు. కుమార్తె పెళ్లి కోసం వేసిన టెంట్ కిందే తండ్రి మృతదేహం ఉంచాల్సిన విషాద ఘటన ఇది. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం సంగేకండు గ్రామంలో ఈ ఘటన జరిగింది. కుమార్తె అవంతి పెళ్లి కోసమని సామాగ్రి కొనేందుకు తండ్రి అనంతప్ప నిన్న మండల కేంద్రానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. బైక్ స్కిడ్ అయి కింద పడడంతో తలకు తీవ్ర గాయమైంది. తండ్రి ప్రభుత్వ హాస్పిటల్ నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. అయినప్పటికీ అనంతప్పను కాపాడలేకపోయారు వైద్యులు. ఈ విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విజయ్, చెప్పండి. ప్రసూన కూతురు పెళ్లి చేసి సంతోషంగా అత్తవారింటికి పంపుదాం అనుకున్నటువంటి ఆ తండ్రి కూతురి పెళ్లి కోసం వేసినటువంటి టెంట్ కిందే విగత జీవిగా అయితే పడి ఉన్న ఘటన యాలాల్ మండలం సంగెంకుర్తి గ్రామంలో జరిగింది. ఈ ఘటనతో పూర్తిగా ఆ విలేజ్ అంతా కూడా, గ్రామం అంతా కూడా తీవ్ర విషాద ఛాయలు అయితే అందుతున్నాయి. గ్రామస్తులను, కుటుంబీకులను, ఆ చుట్టుపక్కల వారందరినీ కూడా ఒక్కసారిగా ఘటన అయితే కలిసివేసిందనే చెప్పాలి. అయితే ఇటు ఆ యాలాల్ మండలం సంగెంకుర్తి గ్రామానికి సంబంధించినటువంటి అనంతప్ప తన కూతురి పెళ్లి కోసం సంబంధించినటువంటి కొన్ని సరుకులను తీసుకొచ్చేందుకు మండల కేంద్రానికి ద్విచక్ర వాహనం పైన వచ్చాడు. అయితే ఈ రోజు ఉదయాన ఆయన తిరిగి ఇంటికి వెళుతుండగా బైక్ పై స్కిడ్ అయ్యి ఒకసారిగా కింద పడి తలకు బలమైనటువంటి గాయాలు తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది సహాయంతో అనంతప్పను అటు ఆ మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. కానీ మెరుగైనటువంటి చికిత్స అవసరం చెప్పి అక్కడ మండల డాక్టర్స్ చెప్పడంతో హైదరాబాద్ కు తరలించి మెరుగైనటువంటి చికిత్స అందిస్తుండగా అటు అనంతప్ప ఒక్కసారిగా ప్రాణాలు విడిచినటువంటి ఘటన అయితే నెలకొంది. దీనికి సంబంధించి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, యాలాల్ మండలంలోని సంగెంకుర్తి గ్రామం కావచ్చు, తీవ్ర విషాదంలోకి అయితే వెళ్ళిపోయిందని చెప్పాలి. కూతురి పెళ్లి కోసం వేసినటువంటి షామియానా ఏదైతే టెంట్ ఉందో ఆ టెంట్ కిందే అనంతప్పని విగత జీవిగా పడుకోబెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి కుటుంబీకులు, అనంతప్ప బంధువులు, అలాగే సంగెంకుర్తి గ్రామం అంతా కూడా తీవ్ర విషాదంలో అయితే మునిగిపోయింది. ప్రసూన. ఓకే విజయ్, థ్యాంక్ యూ.